వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా రాదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీజేపీ గెలుపు కోసమే గులాబీ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ రైతులను నిలువు దోపిడీ చేసిందని మండిపడ్డారు తుమ్మల. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. కానీ మొన్న రాళ్లవానకి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున మేము పంట నష్టాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని పే చేశాం. గత 3-4 సంవత్సరాల్లో గింజా కొంటున్న పెద్ద మనిషి ఈ ప్రభుత్వం ఖజానా మీద 50,000 కోట్ల నష్టాన్ని చూపించారు. దేనికి లెక్కపత్రం లేదు. మిల్లర్లు అమ్ముకునేది మిల్లర్లే, దళారులు అమ్ముకునేది దళారులే. ఆఖరికి ఈయన చెప్పిన లెక్కలకి అక్కడ ఉన్న ధాన్యానికి 50,000 కోట్ల నష్టం వచ్చింది. అందుట్లో మొన్న దానికి వడ్డీ కూడా 5,000 కోట్లు మేము కట్టాం. ఆయన తెచ్చినటువంటి అప్పులకి 25,000 కోట్లు మేము వడ్డీ కట్టాం. ఆయన చేసిన తప్పులకి వడ్డీ కట్టుకుంటూనే మేము అన్న పథకాలను సక్రమంగా సాగుతుంది. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కల్పించడంలో ముఖ్యమంత్రి గారు 6వ గ్యారెంటీ అయినటువంటి రుణమాఫీ 2 లక్షల రూపాయలు స్వాతంత్ర దినోత్సవం లోపులో దాన్ని పూర్తి చేస్తానని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేశారు. మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల పాలన ఫలితం ఈ దేశాన్ని మతపరంగా ఎడగొట్టాలని, అవసరమైతే ఉత్తర దక్షిణ భారతదేశాలకు కూడా వ్యత్యాసాన్ని చూపించాలని, ఆయన 10 సంవత్సరాల పాలన కూడా దక్షిణ భారతదేశానికి అన్ని రకాలుగా నష్టాన్నే చూపిస్తున్నాడు. కాంగ్రెస్ గెలిస్తే హిందువుల యొక్క, మహిళల యొక్క పుస్తలు ముస్లింలకు ఇస్తారని చెప్పి ప్రధానమంత్రి యొక్క స్థాయిని దిగజార్చేటటువంటి మాటలు ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడంటే అది దేశానికి గౌరవం కాదు, దేశ ప్రతిష్టకి భంగం, ప్రధానమంత్రి పదవికి అగౌరవం అని చెప్పి